నేను మిస్ చేస్తున్నాను. హైదరాబాద్కి భూకంపం రాబోతుంది, పెద్ద ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంతేకాదు, ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగం ఈ విషయాన్ని చెప్పింది అనే దాన్ని బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు, ఎంతవరకు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు? కొన్ని న్యూస్ ఎలా ఉంటుందంటే అదుగో పులి అన్నట్టు ఉంటుంది. కాకపోతే మనం అసలు భూకంపం జోన్లో ఉన్నామా లేదా అని అంటే ఖచ్చితంగా హైదరాబాద్ భూకంప జోన్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి మ్యాప్లు కూడా ఉన్నాయి. భూకంప జోన్ మ్యాప్లు 3-4లో ఉన్నాం. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ నుంచి అమరావతి వరకు వయా హైదరాబాద్. ఇవి భూకంప జోన్ పరిధిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడన్నా వచ్చాయంటే మనం గుర్తు చేసుకుంటే కనుక 69 ఐ థింక్ ఆ ప్రాంతంలో ఆదిలాబాద్లో వచ్చింది. దాదాపు అదే హయ్యెస్ట్ 5.1 నమోదైంది అప్పుడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో 1998లో భూకంపం వచ్చింది. అప్పుడు 4.1 నమోదైంది. ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే రామగుండం బేస్ చేసుకొని భూకంపం పెద్ద ఎత్తున రాబోతుంది అనేది ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చెప్పింది అనేది న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇక దీనికి ఆధ్యాత్మికవేత్తలు గత ఉగాది నుంచి, ఇప్పుడు మొన్న ఉగాది నుంచి దాదాపుగా వాళ్ళు చెప్తున్నారు, గత 10-15 రోజుల నుంచి, ఉగాదికి ముందు నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది. ఏంది? షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఇలాంటిదే కరోనా సమయంలో కూడా ఏర్పడింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఊహించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు చవిచూడబోతున్నాము. మానవాళి భారీగా నశిస్తుంది. కాకపోతే భారతదేశానికి తక్కువ ఉంది అనేది ముక్తాయిస్తూ ఉన్నారు చివరిలో. ఈవెన్ పంచాంగ శ్రవణం రోజు కూడా షష్టగ్రహ కూటమి అనేది ఒక భయంకరమైనటువంటి ప్రళయాలను తీసుకురాబోతుంది అనేటువంటిది ఈ ఆధ్యాత్మికవేత్తలు, పంచాంగకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నారు. మీరు కనుక సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే ఇవే వస్తాయి ఎక్కువగా. ఒక ఆయన నేను చెప్పాను అప్పుడు జరిగింది, ఇంకొక ఆయన నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇంకొక ఆయన మీరందరూ నేను చేసే పూజలని అనుసరించండి, మనం తప్పించుకోవచ్చు అన్నట్టు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు పెడుతూ ఉన్నారు. అయితే ఈ ప్రచారం అంతా కూడా మనం ఎంతవరకు నమ్మొచ్చు అని అంటే, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు భూకంపం పలానా చోట రాబోతుంది, లేదా పలాని తేదీని రాబోతుంది, పలాని టైంలో రాబోతుంది అనేదానికి శాస్త్రీయమైనటువంటి నిర్ధారణ చేసేటువంటి సైన్స్ మన దగ్గర లేదు అని చెప్తున్నారు. ఆ తరహా అంచనాలని మనం వేయలేము. అది ఎక్కడొస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎంత తీవ్రతతో వస్తుందో చెప్పడం అనేది కష్టము అని చెప్పి వాళ్ళు నిర్ధారిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ని వాళ్ళు నిర్ధారిస్తున్నారా అని అంటే, ఈ కేంద్రానికి సంబంధించిన IMD మాత్రం నిర్ధారించట్లా. బట్ కొంతమంది అధికారులు మాత్రం స్వల్పంగా భూకంపం వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే గత హిస్టరీని చూస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్లో 98 నుంచి 1998, అంతకుముందు ఒకసారి, తర్వాత 2013లో మొత్తం 3 సార్లు వచ్చింది. 3 టైమ్స్ వచ్చింది హైదరాబాద్కు భూకంపం. ఆ సందర్భంగా కొంత అలజడి వచ్చింది. పెద్ద ఎత్తున తీవ్రత ఎక్కువగా లేదు, కానీ స్వల్పంగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో భారీ విధ్వంసం జరిగింది. ఇది కొండల్ని, గుట్టల్ని మొత్తాన్ని చదును చేసేసారు. గతంలో లాగా భౌగోళిక స్వరూపం లేదు. అలాగే ఇంకొక వైపు రామగుండంలో మనకు అక్కడ గనులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భూమి పొరల్ని కదిలిస్తాయి సైన్స్ పరంగా. ఇది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి కొంతవరకు నాకు అవగాహన ఉంది. భూమి పొరలలో అడుగు నుండేటువంటి పొరల్ని కదిలించడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మన భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి భూమి పొరల్ని, లోపల ఉండేటువంటి పొరల్ని అంచనా వేయటం కష్టం. ఆ పొరల్లో మీకు ఎక్కడ గ్యాప్ ఉన్నా కానీ ఆ గ్యాప్ ఇట్ట ఊగిపోతుంది. సో అందుకే ఈ మధ్యకాలంలో మనం చూసాం కొన్ని దేశాల్లో భూకంపం ఎలా వచ్చిందో మనం చూసాం.
చూసిన తర్వాత ఇక్కడ కూడా భూకంపం వస్తుందేమో అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. సరే, దీనికి సంబంధించి అనేక వెబ్సైట్లు రకరకాలుగా రాసాయి, అనేక వెబ్సైట్లలో కూడా ఉంది. నేను ఒక న్యూస్ నేను చదివి వినిపిస్తాను. కొంచెం మనం కొంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు, కొంతవరకు మనం నమ్మొచ్చు అనేటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి న్యూస్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, తెలంగాణ భూకంప హెచ్చరిక భయాందోళనకు గురి చేస్తుంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది క్లోజప్లో చూపించింది, చదవడానికి అనుకూలంగా ఉండేటట్టు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ భూకంప సూచనలు ఎవరు కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరు ధృవీకరించడం లేదు. భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్, ఇది ఇంపార్టెంట్, పెసిఫిక్ జోన్ 2, 3లో ఉన్నాయి. ఇది వాస్తవం. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు. రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారిక సమాచారం. అయితే భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదే, కానీ నిర్ధారణ లేని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో చిన్న నుంచి మోస్తరు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎర్త్క్వేక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు. కొద్ది సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 1969లో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రత గల భూకంపం వచ్చింది. అది ఇప్పుడు బహుశా ఎక్కువ రావచ్చు వస్తే కనుక, ఎందుకంటే అక్కడ విపరీతంగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి, గ్రానైట్ను తవ్వుతూ ఉన్నారు కాబట్టి భూమి పొరలు కదిలేట అవకాశం ఉంది. అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత 1998లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా 4.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్లో 1984, 99, 2013లో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒకసారిగా భయపడిపోయారు, కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు. అలాగే శ్రీశైలం డ్యాం పరిసరాల్లో కొన్ని సందర్భాల్లో భూమి కంపించినట్టు రికార్డ్ అయ్యాయి. అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనా వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది. తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిదన్న అధికారుల మాట. సో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు కానీ నిర్ధారించట్లేదు, కాకపోతే అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు, పంచాంగకర్తలు ఏం చెప్పారో ఆ తరహాలు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి, అనుమానాలు అయితే ఉన్నాయి, నిర్ధారించలేం, ఇది చెప్తున్నారు. సో కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ నిర్లక్ష్యం అయితే చేయకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత. ఎందుకంటే అధికారులు నిర్ధారించట్లేదు కానీ అనుమానిస్తున్నారు. రామగుండంలో రావచ్చు అని చెప్పి అంటున్నారు, హైదరాబాద్లో రావచ్చు అని చెప్తున్నారు, అది అమరావతి దాకా ప్రభావం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు, కాకపోతే నిర్ధారించట్లేదు. బట్ ఎనీహౌ మనం రీసెంట్గా చూసాం కాబట్టి వేరే దేశాల్లో ఎలా భూకంపం వచ్చిందో, పైగా షష్టగ్రహ కూటమి అని చెప్పి వీళ్ళందరూ ఘంటాపథంగా చెప్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. థ్యాంక్ యూ.